వెళ్ళమ్మా, ధైర్యంగా వెళ్ళమ్మా, వెళ్ళు. ఎలాగే ఇంట్లో చెప్పాల్సిందే కదమ్మా, వెళ్ళు. రాజబాబు, రే ఎక్కడికి వెళ్ళావురా? అలా వచ్చేసావేంట్రా? రే రాజబాబు, అలా వదిలిపెట్టి వచ్చేస్తే నేను ఏమైపోతాను? రాజబాబు, రాజా నాన్న, ఓరా దొంగలేయరా, నువ్వు నన్ను ఇన్నేళ్ళు వదిలేసి వెళ్ళిపోయావు కదా, అప్పుడు నాకు ఎలా ఉందో ఆలోచించావా? నన్ను క్షమించరా రాజాబాబు, నిన్ను వదిలేసి వెళ్ళిపోయినందుకు నన్ను క్షమించరా. నాకు కొడుకున్నాడు, వాడు నన్ను ఎప్పటికైనా నిలదీస్తాడు అని ఆలోచించలేకపోయాడ్రా రాజాబాబు. కిల్లికి డబ్బులు తీసినప్పుడు సునీల్ నాన్న దగ్గర నువ్వు తీసుకున్న టికెట్ చూసాను. నువ్వు నన్ను మళ్ళీ వదిలేసి వెళ్ళిపోతున్నావు అంటే నువ్వు ఎంత మోసగాడివి. నేను నిజంగా ఆలోచించలేదురా రాజాబాబు. నువ్వు ఆలోచించలేదంటే నేను నమ్మను. అందరూ నిన్ను ఎక్కిరిస్తున్నారని వెళ్ళిపోతున్నావు, కానీ అమ్మ నేను నిన్నేమైనా అన్నామా? కష్టం అనేది నీ ఒక్కడికే అనుకుంటున్నావా? నువ్వు అబ్బాయి లాగానే ఉండు, నువ్వు అమ్మాయి లాగానే ఉండు, కానీ మాతో ఉండు, అదే చాలు. ఇంకెప్పుడు నిన్ను వదిలేసి వెళ్ళనురా రాజా, నా మాట నమ్ము. నేను నిద్రపోయిన తర్వాత నువ్వు మళ్ళీ వెళ్ళిపోతావు, అప్పట్లాగే. వెళ్ళనురా నాన్న. రాజా, 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 ఒక నిమిషం, నువ్వు వచ్చినప్పుడు ఒకటి చేద్దాం అనుకున్నావు, ఇప్పుడు చేయనా? డింగ్ డాంగ్ చెప్పు, డింగ్ డాంగ్ చెప్పు. డింగ్ డాంగ్. డిగు 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 డిస్. ఈ ఏయ్, నా బంగారు తండ్రి. ఇప్పుడు ఏం చేద్దాం? ఐస్ క్రీమ్ తింటూ టీవీ చూద్దామా? ఇదిగోమ్మా, తీసుకోమ్మా, వెళ్ళు వెళ్ళు. మొదటిసారి అలాగే ఉంటుంది, తర్వాత అంతా సర్దుకుంటుంది. హే, అయినా నీకు ఇది మొదటిసారి ఏం కాదుగా? మరి చెయ్యి చాపవయ్యా.
నువ్వు వేసేయమ్మా. నువ్వు లోపల ఆటో చెయ్యి ఇటో చెయ్యి పెట్టయ్యా. నువ్వు వెయ్యమ్మా. మనం అనుకున్నాం కదా, ఆలోచిస్తావేంటి? ఈ వయసులో ఉన్న వాళ్ళ మనసు ఉంటుందే కోతి లాంటిది. మీరు అలా సరదా చేసుకోండి, నేను దొబ్బేస్తాను. చెయ్యి పెట్టయ్యా. నువ్వు కానీ అమ్మా. సార్ నువ్వేం మాట్లాడుకో. అడుగు. కంగారేం లేదు, మెల్లగా. ఓయ్ చూపించవా, లేపి చూపించయ్యా. ఏమ్మా నువ్వు ఇక రా. బంగారం బంగారం రా. సరే రా. నువ్వు చూడకూడదని కదా అటువైపు కట్టింది. తిరిగా నువ్వు రా అమ్మా. అమ్మాడి రా. సార్ అటువైపు వెళ్ళు అటు. సార్. సార్ 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 వద్దు సార్. పవి సార్ 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 వద్దు సార్. పవి సార్ 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 ప్లీజ్ సార్ 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 సార్. నువ్వు ఇంత ఆశగా పిలవడం చూస్తుంటే నువ్వేమో ఇల్లు చూసి సెటప్ చేసేలా ఉంది. ఏంట్రా ఇది? మొదటిసారి ఇలా ఓపెన్ ప్లేస్ లో అవుతుంది అనుకుంటున్నావా? నాకు ఇలాగే అలవాటు అయ్యింది. ఏంటో ఎప్పుడు నాకు ఇలాగే కలిసి వస్తుంది. కానీ నెక్స్ట్ టైం చాలా మంచి ప్లేస్ చూస్తాను, ఓకేనా? బండ్లో కూడా చెయ్యొచ్చు, కానీ అతను అక్కడే ఉన్నాడు కదా, బాగోదు. నాకు కూడా కొంచెం సిగ్గేస్తోందమ్మా. సరే సార్ సార్. ఓయ్ నీకెందుకయ్యా అంత యాంగ్జైటీ? అడి తిరిగా. ఏం లేదు సార్, కొంచెం రికార్డ్ చేసుకుందాం. మార్కెట్ లో మంచి మంచి మోడల్ ఫోన్స్ వచ్చాయి, ఎంత క్లారిటీగా చూసుకోవచ్చు. ఆ తరువాత మన మధ్య ఎన్నో సార్లు జరగచ్చు, కానీ మొదటిసారిలా ఉండదు కదా. ఒక్కోసారి మనల్ని మనం చూసుకోవాలనిపిస్తుంది. నువ్వు కూడా చూసి సంతోషపడతావా? కొంచెం వెనకెళ్ళమ్మా, ఇంకా కొంచెం వెనక్కమ్మా, ఇంకా కొంచెం వెనక్కి. తర్వాత ముఖం కనపడలేదు నువ్వే అంటావు. కొంచెం కోఆపరేట్ చేయి బంగారం. ఎందుకు ఇంతలా ఏడుస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. కొంచెం వెనక్కి వెళ్ళమ్మా. రైట్కి వెళ్ళి నా రైట్ కమ్మా. అలాగే వెనక్కి, బ్యాక్. ఆ బాటిల్ ఉంది కదా, దాని పక్కకి. అక్కడే కూర్చోమ్మా. అంతే. వద్దు సార్, మీ కాళ్ళు పట్టుకుని వేడుకుంటాను సార్. వద్దు సార్, వద్దులేండి సార్, ప్లీజ్ 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 ప్లీజ్. 5 నిమిషాలు వచ్చుకోలే సార్. నేను రెడీ అయిపోయాను కదయ్యా, నీకో కాఫీ పంపుతా, చూద్దులే. ఓయ్ వాడు ఇంటికి వచ్చి చేస్తే ఏం లేదు, కానీ నేను ఇక్కడ చేస్తే రోషం పుంచుకొచ్చిందే. ఆడుకో రూలు, నాకో రూలా? సార్ 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 సార్.
కోటాను కోట్ల జనం జీవనం సాగిస్తున్న ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఎప్పుడూ చేయని కొన్ని పనులు ఎవరో ఎక్కడో చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే అవి పెద్ద సాహసంతో కూడుకున్నవి. ఫోనీ అనేక జీవరాశులు జీవిస్తున్న ఇక్కడ మానవ జీవనం కూడా పురుడు పోసుకుంది. అయితే మానవ జీవన శైలి కరుణామృతమైనది. అది వదిలి కామం వైపు కదులుతున్నది. అది ఇప్పుడు మనం చూడబోతున్నాం. దానికి ముందు మీకు నేనొక ముఖ్యమైన విషయం తెలియజేయాలనుకుంటున్నాను. ఈ పవిత్రమైన భూమి మీద జనించి జీవిస్తున్న మనుషుల ఆలోచనలు రకరకాలుగా పరిపక్వత చెంది వాళ్ళ జీవన విధానాలకు అనుగుణంగా మార్చుకుంటూ దేవుడు ఉన్నాడని కొందరు, లేడని కొందరు వాళ్ళ నమ్మకంతో ఇక్కడ నమ్మకంగా నమ్మించి బ్రతికేస్తున్నారు. కొందరు వాళ్ల కోసం, ఇంకొందరు ఎదుటివాళ్ల కోసం కొన్ని సందర్భాల్లో లేనిపోని వివాదాల చుట్టూ అనుకోకుండా తిరుగుతున్నారు. కొందరు వాటి నుండి బయటపడగలుగుతున్నారు, మరికొందరు అందులోనే సతమతమైపోతున్నారు. ఒక బాడీ ఉంటే ఇలాంటి సాడిస్టోడు ఎవడో ఒకడు మనల్ని వెతుక్కుంటూ వస్తాడు. ఇప్పుడు 2 ఉన్నాయి. ఈ రెండింటి గురించి ఆలోచిస్తారు. మన గురించి ఎవడు పట్టించుకోడు. ఆడి పాకెట్లో ఒకటి, ఈడి పాకెట్లో ఒకటి పెట్టే. ఏ ఇద్దరి మనస్తత్వాలు ఒకే విధంగా ఎప్పుడూ ఉండవు. అందువల్ల కొన్ని సమస్యలు రాక తప్పవు. పవిత్ర, నీ బ్యాగ్ అవి తెచ్చుకో. అయితే ఒకరినొకరు అర్థం చేసుకుని, ఒకరి తప్పు ఒకరు తెలుసుకుని కలిసిమెలిసి జీవించగలిగితే ఎటువంటి సమస్య అయినా దానంతటదే తొలగిపోతుంది. అది వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. నేను నమ్మిన డాక్టర్ డబ్బొద్దన్నాడు. నువ్వు నమ్మిన దేవుడు వజ్రాలే ఇచ్చాడు. ఇంకేంటి? నాకు ఏం అర్థం కావట్లేదు. డబ్బులిమ్మని దేవుడిని అడిగాను, ఏమీ ఇవ్వలేదు. దేవుడే లేడని శిలను పగలగొట్టాను, వజ్రాలు బయటపడ్డాయి. శిలను పగలగొడితే బయటపడ్డం వల్ల దేవుడు లేడనుకోవాలా? అవి ఆ శిలలోనే నిక్షిప్తమై ఉండడం వలన దేవుడున్నాడనుకోవాలా? ఏమయ్యా, సునామీలో జీసస్ శిలని పట్టుకుని క్రిస్టియన్గా మారావు. అదే టెడ్డీబేర్ బొమ్మ దొరుకుంటే ఏమై ఉండేవాడివో. భగవంతుడు ఒక అద్భుతమైన జీవితాన్ని నీకీ భూమిపై ప్రసాదించాడు. నువ్వెలా జీవిస్తావో నీ మీదే ఆధారపడుంది. నువ్వున్నంత వరకే నీకీ బంధాలు, అనుబంధాలు. ఈ సత్యం నువ్వు తెలుసుకున్నాడు నీ జీవితం సార్థకం అవుతుంది. ఇది నువ్వు తెలుసుకోవాల్సిన జీవన సత్యం. నువ్వు నీకోసం బతుకుతూ ఇతరుల కోసం కూడా ఉపయోగపడాలి. అబ్జర్వేషన్ అంటే? వెయిట్ చేస్తున్నాను ఇదంతా నీకెప్పుడు అర్థమవుతుందా అని. ఏ విషయం గురించి? అన్నీ ఇక్కడొకటే. ఆడ మొగ, రాయి రప్ప, పిల్లి కుక్క, నువ్వు నేను కూడా. నీ ఒంట్లో ఉన్న ఒక్కొక్క సెల్లు వేరే వేరే విధంగా ఆలోచిస్తాయి. అవన్నీ కలిపి నువ్వు ఒక్కడవే కదా. అలాగే మనందరం కలిసి ఒక్కటే. నువ్వు ఇదంతా నన్ను ఉత్సాహపరచడానికి కదా చెప్తున్నావు. జీవితం అనేది నీ గురించి నువ్వు చెప్పుకునేది కాదు, నీ గురించి 10 మంది చెప్పుకునేలా ఉండాలి. 100 ఏళ్లు జీవించనక్కర్లేదు. అలాంటి జీవితం కొన్నేళ్లు చాలు. మనిషి తను పోయినా ఇలాలో నిలిచిపోవాలి అంటే నిజాయితీగా జీవించగలగాలి. అదే నువ్వు పోయినా ఈ భూమి మీద నిన్ను శాశ్వతంగా నిలబెడుతుంది. ఆ నిజమే నిజమన్నది నీకు తెలుస్తుంది. అందుకే అందరూ నిజంలో బతకండి. అదే నిజం. ఏంటి? చెప్పు. చెప్పనా? మార్నింగ్ నిన్న ఒకడు వేసాడు, చచ్చాడు. మధ్యాహ్నం ఇంకొకడు వేయాలని చూశాడు, చచ్చాడు. నేను ఇంక జన్మలో నీ పక్కకు రాను.
నువ్వు ఆ వీడియోలో నన్ను చూసావా సూరి? నా దృష్టిలో అదేం పెద్ద నేరం కాదు. డాక్టర్లు, డ్రైవర్లు లాగా అది కూడా ఒక వృత్తే. నేను నటినవ్వాలని ఆశపడ్డాను, నటించాను. నిన్నెవరైనా పెద్ద హీరోయిన్ని చేస్తానని మోసం చేసి నటింపు చేశారా? లేదు, నాకిష్టమై నటించాను. అలాంటివి చూడ్డానికి 1000 మంది ఉన్నప్పుడు నలుగురు కలిసి నటిస్తే తప్పే ఉంది? చూసేవాళ్ళని వదిలేసి నటించేవాళ్ళని తప్పుపట్టే లోకం ఇది. 10,000 సంవత్సరాల క్రితం ఎవ్వరూ బట్టలు వేసుకోలేదు. 100 ఏళ్ల తర్వాత వేసుకుంటారో లేదో తెలీదు. ఈ మధ్యలో బతికే మనుషులు ఇది కరెక్టు, ఇది తప్పని వాళ్ళకి వాళ్లే డిసైడ్ అయిపోతున్నారు. అంతేకాదు, పరిస్థితుల్ని బట్టి వాళ్ళకి వాళ్లే మార్చేసుకుంటున్నారు, మారిపోతున్నారు. గతంలో అమ్మోరు అనే సినిమా ఒకటి వచ్చింది, నీకు తెలుసా? అందులో నేను అమ్మవారిలా నటించాను. అది చూసిన వాళ్ళకి నచ్చాను, ఇది చూసిన వాళ్ళకి నచ్చాను. నేనెందులో చేసినా అది నటన మాత్రమే. మావా, మనోళ్ళు ఆ సినిమా చూసేసి ఉంటారంటావా? ఊరు మొత్తం చూశాక వాళ్ళు చూస్తే ఏంటి, చూడకపోతే ఏంటి? నువ్వు కోపంలో టీవీ పగలగొట్టేశావు కదరా. నువ్వేం ఫీల్ అవ్వకరా. షకీలా ఉంది, మియా మాల్కోవా ఉంది, వీళ్ళకు కూడా పెళ్ళై పిల్లలు ఉంటారు కదా మావా. ఇప్పుడు సనీలానికి కొడుకున్నాడు అనుకో, లైట్ తీసుకుంటాడు మావా. నువ్వైతే లైట్ తీసుకుంటావురా? పోరా, నేనెందుకు లైట్ తీసుకుంటాను? మా అమ్మ నటించిందా, మీ అమ్మ నటించింది? లంచా కొడుక. బాగా ఆలోచించు బ్రదర్, అది నేనా? జీవితం అద్భుతమైంది, కానీ అంత త్వరగా అది నీకు అర్థం కాదు. ఈ ప్రపంచంలో ఏదైనా అద్భుతం ఉంది అంటే అది జీవితమే. ఈ అద్భుతమైన జీవితం ఎప్పుడు ఎలా మనిషిని మారుస్తుందో ఇప్పుడు మనం చూద్దామా?